కోసం మన అందరి కోసం మీ ఆచారి 916 ఛానల్. వెల్కమ్ టు ఆచారి 916 యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. మనం అందరం కూడా ఆపద మొక్కులవాడిగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం. మన దేశంలో అనేక వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించబోయే ఆలయం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామంలో కొలువయ్యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. దీన్నే తూర్పు తిరుమలగా భక్తులందరూ అంటూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఆలయ విశేషాలను నాతో పాటు మీరు చూసేద్దాం రండి. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాగురుదేవా. తూర్పు తిరుమల క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి కూడా భక్తులు కాలినడకన నడుచుకుంటూ ఎంతోమంది సుదూర ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ రావడం జరుగుతుంది. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాయవరం నుంచి వస్తున్నారు. ఓకే, ఇలా తిరగండి. మేము రాయవరం నుంచి వస్తున్నామండి. ప్రతి వారం వస్తామండి. ఏమనుకుంటే జరుగుతాయండి దేవుడికి, అందుకని బాగా నమ్మకం అండి. ఓకే, 7 వారాల దర్శనం చేసుకున్నారమ్మా మీరు? తీస్తాం. ప్రదక్షిణ చేయడం. ఓకే, చెప్పండమ్మా మీ ఉద్దేశం. నమో వెంకటేశాయ. మాది రాయవారం అండి. మేము వస్తామని 7 వారాలు ప్రతి ఒక్కరు అనుకున్న కోతులు జారవేరుతాయని చెప్తున్నారు. మేము ఫస్ట్ వారం అండి ఇది నడిచేస్తాం. అంటే వెంకన్న బాబు ఎక్కడ ఉన్నా అనుకున్నా ఖచ్చితంగా జరుగుతాయి. అవునండి, ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే బాగా శనివారం బాగా ఎక్కువ జనం రద్దీగా వెళ్తా ఉంటారండి. అవును, వస్తున్నా. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మేము రాయవరం నుంచి. ఇది అదే మేము 7 వారాలు నడిచి వచ్చామండి. అయిపోయి మళ్ళీ మొదలు పెట్టండి. మీరు అనుకున్న కోరిక కంపల్సరీ అదండి. బలభద్రపురంలో ఉన్నటువంటి తూర్పు తిరుమల ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహత్యం. కోరిన వారికి కొంగు బంగారంగా నిలబడేటటువంటి ఈ స్వామివారి క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి నడుచుకుంటూ వచ్చేటటువంటి ఈ భక్తుల భక్తే ఆ స్వామివారి నిదర్శనంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మా క్షేత్రాన్ని, ఈ క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. నమో వెంకటేశ్వర. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. హాయ్, నా పేరు ఆచారి 916 ఛానల్ నుండి ఈరోజు బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేషాల గురించి, అలాగే ఈ ఆలయం 2012లో నిర్మాణాన్ని ప్రారంభించి 2014 మే 5వ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. అప్పటి నుంచి కూడా శ్రీ తూర్పు తిరుమల వాసిగా ఈ క్షేత్రానికి ప్రసిద్ధిగా పేరుగాంచింది. కాబట్టి ప్రతి భక్తులు కూడా మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. ఈ ఆలయంలోకి రాగానే మొదట మనకి విఘ్నేశ్వరుడు ప్రతిరూపమైనటువంటి గజాననుడు దర్శనం లభిస్తుంది. ఈ గజాననుని దర్శనం చేసుకున్న తర్వాతే ఈ ఆలయానికి మనం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ ఆలయానికి రాగానే మొదటిసారిగా స్వామివారి ముద్రను ఉంచి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి భక్తులకి కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగానే ఈ స్వామివారి నామాన్ని ముద్రించి తర్వాత దర్శనానికి పంపిస్తారు. నమో వెంకటేశ్వర. ప్రతి ఆలయంలో లాగానే మొదటిగా శ్రీ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని మనం ఈ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఈ తూర్పు తిరుమలలో మరో విశేషం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్షేత్రాలలాగే మన తూర్పు తిరుమల వాసుడి గుడి కూడా ఉంది. అయితే ఇక్కడ
విశేషంగా కోనేరులోని మీరు చూస్తున్నారు, కోనేరులోని శ్రీ స్వామివారి విగ్రహం ఎంతో కమనీయంగా అందంగా ఉండేటటువంటి ఈ క్షేత్రానికి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఈ యొక్క భక్తి శ్రద్ధతోటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే ముందు వరాహస్వామిని తిరుమలలో కూడా ముందు వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాతే మనం ఈ క్షేత్రాన్ని పూర్తిగా దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ వరాహస్వామిని దర్శించుకుందాం రండి. ఇదే తూర్పు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిసినటువంటి వరాహస్వామి. ముందుగా ఈయన దర్శనం చేసుకున్న తర్వాతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం అనేది ఈ గుడి తాలూకా ఆనవాయితీ. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి. ఈ పుష్కరిలోనే స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో చక్రస్నానం, అలాగే దేవేరులతోటి స్వామివారిని ఇక్కడ స్నానాధికారులు పూర్తి చేసి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అద్భుతమైనటువంటి అలాంటి కనుల పండుగగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్ని తిలకించేటటువంటి మహద్భాగ్యం శ్రీ తూర్పు తిరుమల క్షేత్రంలో మనందరికీ లభిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి విపరీతమైనటువంటి భక్తుల తాకిడితో పాటు ప్రతిరోజు శ్రీ స్వామివారిని అనేక వాహనాలతో ఊరేగింపుగా తీసుకురావడం, 4 మాడవీధుల్లో తిప్పించడం కూడా ఇక్కడ విశేషంగా జరిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద. భక్తులు ప్రతి ఒక్కరూ బలభద్రపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ముందుగానే ఈ వరాహస్వామిని దర్శించి తదుపరి మనం ప్రధాన ఆలయం అయినటువంటి స్వామివారి దగ్గరికి మనం వెళ్దాం రండి. సుఖా గోవింద స్వామివారి ప్రధాన ఆలయానికి విచ్చేసేటటువంటి మార్గం మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని మనం దర్శనం చేసుకోవడానికి రావాలి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందుగా స్వామివారి పాదుకలు ధ్వజస్తంభానికి పక్కనే స్వామివారి పాదుకలు కూడా మనకు అందుబాటులో ఉంచుతారు. భక్తులందరూ కూడా ఈ స్వామివారి పాదుకలు తాకచ్చు. ఈ పాదుకల్ని భక్తులు ప్రతి ఒక్కరు కూడా ముందుగా తమ శిరస్సు మీద పెట్టుకొని స్వామివారికి ఇలా మనసులోని కోరికను తలుచుకొని ఒక మారు ఆలయం చుట్టూ తిరిగి మరల ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి తిరిగి మనం సమర్పించుకోవచ్చు. ఇలా భక్తులు తమ కోరికలన్నీ కూడా ఇలా స్వామివారి పాదుకలు తల మీద ఉంచి ఆ కోరికలను విన్నవించుకోవడం జరుగుతుంది. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస. కుబేర కృపాత్ర గోవింద గురుకర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ముఖద్వారం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం సుమారు 79 అడుగుల ఎత్తులో ఉంటూ మనకి ఆధ్యాత్మికతను అందించేటటువంటి ప్రత్యేకతగా నిలిచి ఉంది. అలాగే ఈ 7 వారాల శనివారం వెంకన్న స్వామిగా పేరుగాంచిన శ్రీ తూర్పు తిరుమల క్షేత్రంలో భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తమకు అనుకున్నటువంటి ప్రతి కోరికని ప్రతి పనిని కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని తర్వాత 7 శనివారాల తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఒకసారి ఆలయంలోకి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించి తర్వాత పూర్తి విశేషాలు మీ ముందు ఉంచుతాం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. వారి ఆలయానికి ముఖ్యమైన ముఖద్వారం. ఇక్కడి నుంచి ముందుగా మనం శ్రీ స్వామివారికి వాహనమైన గరుత్మంతుల వారిని దర్శనం చేసుకొని తద్వారా తదుపరే మనం స్వామివారిని దర్శనం చేయడం జరుగుతుంది. ఈ తూర్పు తిరుమలగా పేరుగాంచిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎంతోమంది భక్తులకు తమ కోరికలను తీర్చడమే కాకుండా అనుకున్నటువంటి ఎన్నో సకాలంలో ఆగిపోయినటువంటి ఎన్నో పనులను ఆధ్యాత్మికంగా ఎన్నో విశేష అనుభవాలతో స్వామివారిని ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారు దర్శించేటటువంటి భక్తుల సంఖ్య వారానికి దినదినాభివృద్ధిగా చెందుతూ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. క్యూ లైన్లు దాటుకుంటూ స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి పర్వదినాలే కాకుండా స్వామివారికి ప్రతిరోజు తోమాల సేవ దగ్గర నుంచి సుప్రభాత సేవ వరకు ఆగమశాస్త్రంలోనే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కోరిన వారికి కోరింగు బంగారం శ్రీ తూర్పు తిరుమలవాసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. స్వామివారి ప్రధాన పూజారి గారి దీవెనలు తీసుకొని స్వామివారి దర్శనానంతరం మరల స్వామివారిని కలిసి ఆలయ విశేషాలను మనం పంచుకుందాం. ముందుగా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రధాన ఆలయంలో ముందుగా మనం దర్శించుకున్నది శ్రీదేవి అమ్మవారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచిన మన బలభద్రపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ని మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. ఈ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ సుమారు 9 అడుగుల ఎత్తు. స్వామివారు మనల్ని ప్రత్యక్షంగానే చూస్తున్నట్టుగా కలిగేటటువంటి, ఆయన మనతో చూస్తున్నారు, మన ఎదురుగానే నుంచున్నారు అనేటటువంటి భావం కలగడం అనేది ఈ ఆలయం తాలూకా ప్రధాన ప్రత్యేకత. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ప్రధాన ఆలయంలో మూల విరాట్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క స్వామివారి విశేషాలు, విశేష పూజలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటటువంటి ఆలయంలో జరిగేటటువంటి విశేష పూజాధికారులు గురించి శ్రీ ప్రధాన అర్చకులైనటువంటి పెద్దింటి శ్రీరామ గోపాలాచార్యులు గారు మనకి పూర్తి వివరాలు అందిస్తారు. సార్ నమస్తే అండి. బ్రహ్మణేన్నవ శ్రీ లక్ష్మీవల్లభారంభాం ఎకనామని మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బెక్కువాల మండలం బలభద్రపుర గ్రామం. ఇక
ఇక్కడ స్వామివారు వెలిసి 14 సంవత్సరాలు అయింది. ఇక్కడ స్వామివారికి నిత్యం కూడా స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవా కార్యక్రమము, అలాగే తోమాల సేవ, స్వామివారికి ఇక్కడ నిత్య గోత్రాలతో పూజా కార్యక్రమం స్వామివారికి. అలాగే భోగ శ్రీనివాసమూర్తి ఉన్నారు ఇక్కడ. ఆయనకి రోజు కూడా ఉదయం గోక్షీరంతో పాలాభిషేకం జరుగుతుంది. ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్య గోత్రనామాలతో పూజా కైంకర్యాలు భక్తుల పేరు మీద చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి రోజు సాయంత్రం మధ్యాహ్నం స్వామివారికి బాలభోగ నివేదన, అలాగే రాజభోగ నివేదన జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా స్వామివారికి ఊంజలి సేవ, ఏకాంత సేవ, నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి రోజు కూడా. అలాగే శ్రీ స్వామివారికి ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజున పూర్ణాభిషేకము, ఏకాదశి శుక్ల ఏకాదశి నాడు స్వామివారికి శాంతికర కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. అదే ప్రతి సోమవారం కూడా స్వామివారికి సహస్రనామ పూజా కార్యక్రమం. ఈ సహస్రనామ పూజా కార్యక్రమంలో 7 శనివారాలు వంటివి చేసుకునేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ సహస్రనామ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా చక్కగా జరుగుతోంది. ఇక్కడ స్వామివారు ఆ భక్తులందరినీ కూడా అనేక దీవెనలతో ఆశీర్వాదాలు ఇచ్చి స్వామివారిని వాళ్ళందరి కోరికలు తీరుస్తున్నారు. ఇక్కడ స్వామివారికి అలాగే కళ్యాణ మహోత్సవము, గోశాల, ఇక్కడ స్వామివారికి నిత్యం గోక్షీరంతో అభిషేక కార్యక్రమాలు, అలాగే శనివారం నాడు విశేషంగా సాయంకాలం సేవా కార్యక్రమములు, వెంకటబాబు కథ కార్యక్రమాలు, అలాగే ఇక్కడ అనేక మంది భక్తులు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు అశేషంగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 7 శనివారాలు చేస్తూ స్వామివారిని నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు వాళ్ళందరికీ కూడా చల్లగా చూసి రక్షించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ప్రసన్న వదనంతో మనకిచ్చిన దివ్యమంగళ స్వరూప దర్శనం. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు శ్రీ తిరుమలలో ఉండేటట్టుగానే ఎంతో అందంగా, అలా ఆధ్యాత్మిక శోభతోటి మన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని మీ ముందు ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించుకున్నాం. అమ్మవారు భూదేవి అమ్మవారు ఇందాక శిల్పరూపంలో అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మరో ఆకర్షణగా నిలిచినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ అర్జున గీతోపదేశ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్రంలో ఉన్న ప్రతి శిలాఖండం కూడా ఎంతో ఆధ్యాత్మికతను శోభిల్లుతూ భక్తుల మనోభావాలను భక్తిపూర్వకంగా అందరికీ కూడా ఆకర్షణీయంగా కనిపించడం అనేది మరో పెద్ద విశేషం. అలాగే
ఈ దీని నిర్మాణం వెనక ఏమైనా చారిత్రక అంశం ఏమైనా ఉందా అండి? చారిత్రక అంశం అంటే అండి, ఇది గీతోపదేశం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాక గీతోపదేశం చేస్తున్న ఘట్టం అండి ఇది. ఇది కమిటీ వారు పెట్టాలని నిర్ణయించుకొని ఇంత అద్భుతమైన ఘట్టాన్ని కోరపొలం శిల్పైన మళ్ళీ వీర్రావు గారు చెక్కారండి. ఇది కూడా ప్రతి కళాఖండం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్రీకృష్ణ భగవానుడు దాదాపు 15 అడుగులు ఉంటాడండి. తర్వాత అర్జున భగవానుడు అన్నమాట. అర్జున భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేస్తున్న ఇది ఘట్టం అనమాట అండి. అదండి, ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా మా ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించాలన్నదే మా మనోభిష్ట. ఈ క్షేత్రం తాలూకా పూర్తి విషయాలు అయితే, ఈ తూర్పు తిరుమల క్షేత్రం ఇక్కడ నిర్మించడానికి మొట్టమొదటి నుంచి కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఈ ఆలయ కట్టడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఆలయ ధర్మకర్త శ్రీ మల్లేడి గంగారెడ్డి గారు మన ముందున్నారు. ఈ ఆలయ విశేషాలు, నిర్మాణంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు గురించి ఆయన మాటల్లోనే. సార్ నమస్తే అండి గంగారెడ్డి గారు. నేను మీ ఆచార్యని. మేము ఇదే క్షేత్రంలో, ఇదే ఊళ్ళో అన్నీ మీ కళ్ళ ముందు తిరిగిన మనుషులు. అయితే ఈ రోజుని తూర్పు తిరుమలగా పేరుగాంచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దేదీప్యమానంగా ప్రజల గుండెల్లోనే కావచ్చు, భక్తుల మనోభిష్టాల్లోనే కావచ్చు, కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వరుడిగా పేరుగాంచింది. అయితే ఈ గుడి నిర్మాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, అవన్నీ కూడా అలాంటి సమస్యలు కూడా అధిగమించి ఈరోజు ఈ క్షేత్రాన్ని ఇలాంటి స్టేజ్కి తీసుకొచ్చిన మీ గురించి మేము తెలుసుకోవాలనేదే ఛానల్ తరఫున ప్రేక్షకులకు అందిద్దామనేదే నా సదుద్దేశం. చెప్పండి సార్. 2012 ఏప్రిల్ 14న శంకుస్థాపన జరిగింది. 2014 మే 5న ప్రతిష్ఠ జరిగింది. ఎన్నో అవంతరాలమయాన్ని, ఎన్నో ఆటంకాలమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి ఆక్కన్నా స్వామివారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వలనే ఆ గుడి పూర్తి చేయగలిగాం. ఆ టయానికి గుడి కట్టడానికి అవాంతరాలు, ఆటంకాలు కూడా ఉంటాయా సార్? ఉంటాయి. కొంతమంది స్వార్థపరులు ఉంటారు కదా, ఉండొచ్చు. అలాంటి వాళ్ళు అవ్వకూడదు అని అనుకుంటారు. మనం పేర్లు గట్రా అనుకోకూడదు. కొంతమంది ఉంటారు. అందరికీ ఒక రకంగా ఉండరు కదా అమ్మ. ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు అందరం ఒక రకంగా ఉంటాం. అప్పట్లో ఏంటంటే బెదిరిందాం, అవుద్దా, ఆ కట్టతారాయల్లో అన్న ఇదిలో ఉండటంలో మొత్తం నేను, నా కమిటీ వాళ్ళు అందరూ కూడా పూర్తి ధైర్యంగా అదే అవుద్ది, ఎందుకు అవ్వదు, పూర్తి చేసి తీరాలి మనం అని పట్టుదల నేను అందరికీ, మా వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇచ్చి మీరంతా నాకు కూడా ఉండండి, మీకు ఎందుకు ఇది ఆగదు అని చెప్పి మొత్తం మీద ఎలాగైతే స్వామివారు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజుని పూర్తయి ప్రతిష్ట అయింది, కానీ మేము జడిసాం. జనం తక్కువ వస్తున్నారు, ఏంటి ఇలాగ ఏమవుద్ది అని. అంతా స్వామివారు చూసుకుంటారులే, భగవంతుడి మీద బాధ్యత వేసేసారు. మనం ఏం చేయలేం, ఆయన ఇష్టం, ఆయనే తప్పించుకుంటాడు జనాన్నే అని చెప్పేసి ఆయన మీదే బాధం పెట్టేసాం మేము అందరం కూడా. దీంట్లో మీకు పూర్తిగా కమిటీ వారి సహకారం అయితే పూర్తిగా కమిటీ వారు లేకపోతే ఒకరిని ఏం చేయలేం కదా, ఎవరో చేయలేం. ఒక్కొక్కరు చేయాలంటే జరగదు. ఎందుకంటే అవతల ఎంతోమంది మాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆపాలి, ఏదో రకంగా ప్రయత్నాలు చేయొచ్చు కదా. మరి నేను ఒకటి ఉంటే ఎలాగ ఆపగలుగుతాను, నేను పూర్తి చేయగలుగుతాను. మా వాళ్ళు అందరూ నాకు కూడా ఉంటాను కదా, చేయగలుగుతాను. అలాగే మా వాళ్ళు అందరూ సహాయం ఉంది. ఒకరికొకరు అందరం కూడా ఒకరు వంతులాడతారు. కానీ ఇప్పటికీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఏ విధమైన సమస్యలు లేవు మాకు. అది ఎంతో అందంగానే జరుగుతుంది. కాబట్టి ఆలయం ఎంత పురోభివృద్ధికి వెళ్ళిందనేది ఆ రోజుకి డెవలప్మెంట్ పెరుగుతుంది తప్ప తరగట్లే. అవునండి సార్. మొట్టమొదటిసారిగా ఈ గుడి నిర్మాణానికి ఏమాత్రం బడ్జెట్తో దిగారండి మీరు? బడ్జెట్ ఏముంది, ఏమి లేదు అసలు, ఏమి లేకుండానే మొండితనం, రక్త హస్తాలతో మొండితనం అంతే. మొండితనం అయితే పని మొదలెట్టిన తర్వాత దగ్గర ఏదైతే గుడి పూర్తి అవ్వడానికి ఒక 45 లక్షల దాకా నేను పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. 45 లక్షల రూపాయలు మీ సొంత ధనాన్ని పెట్టాం, స్వామివారికి అందించడం జరిగింది. వెంకన్న బాబు ఉన్నాడు కదా ఇప్పుడు, చెన్నై కింద, ఆయన అక్కడ ఉండేవాడు. అప్పుడు
ఎక్కడ గోశాల ఉంది కదా, బాబా గుడిది, ఆ గోశాల కాడ పెట్టాం. అక్కడ పూజలు మొదలెట్టాం. అక్కడి నుంచి మళ్ళీ మేము మార్చవలసి వచ్చింది. గోశాల ఈ నిబంధన ఉండేది, దీన్ని అక్కడ కట్టాలన్నారు. అక్కడ కట్టాలంటే మరి మాకు కావాలి కదా, గుడి కట్టి వస్తుంది కదా, అది మేమే అక్కడ కట్టించేసాం. మళ్ళీ కాలం మీరు కట్టివ్వండి అన్నది కట్టించేసాం. మరి ఏం చేస్తాం, అలాంటి ఆటంకాలు ఎన్నో. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఒక పుణ్యక్షేత్రాన్ని బలభద్రపురంలో మొత్తం మీద పైగా నిర్మించారు మీరు మీ హయాంలో. దీంట్లో ఇంకోటమ్మా చెప్పండి. 2012లోను 12కు ముందు నేను బాబా గుడి కట్టించింది నేనే. 2 సంవత్సరాలు 4 మాసాలు నేను వ్యాపారం మానేసి ఆ గుడి పూర్తి చేశాను. ఓకే, అదే ధైర్యంతో ఈ గుడి మొదలు పెట్టారు. అదే ధైర్యంతో ఇది మొదలెట్టాం. ఇందులో కమిటీ వాళ్ళు పూర్తి సహకారం. ఇది ఓకే అండి. మా గుడి అయితే మాత్రం కమిటీ వాళ్ళు పూర్తి సహకారం అందరూ కూడా. మీకు గుర్తుందా, నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపనకి నేను ఇక్కడ పంచలోహాల కట్ట అన్ని ఇచ్చాను. చాలా సంతోషం అండి. ఆ రోజు అలా చేసింది నీకే చెప్పాను. నాకే చెప్పారు, మీరే తెచ్చిచ్చావు. అవునండి, చెప్పండి. ఇంకా ఆ రకంగా పూర్తి చేసాము మా గుడి. అవునండి, చాలా ఆటంకాలు పడ్డాం. ఏదేమైనప్పటికీ చాలా అవంతరాలు పడినా కానీ స్వామి మాత్రం ఎట్టి పరిస్థితిలో గుడి ఆగడం లేదు. అవునండి, గుడి మాత్రం ముందుకు తీసుకెళ్ళిపోయాడు తప్ప ఏ రోజుని పని ఆగలేదు. ఎంత డెవలప్మెంట్ అవుతుందని నేను ఊహించలేదు. మీరు ఊహించలేదు. అవునండి, ఇవాళ వాడపిల్లని మించి అవునండి డెవలప్మెంట్ అయింది. అవునండి, మన గుడి తక్కువ టైంలో. మేము ఎంతో మంది భక్తుల మనోభావాలను తీసుకున్నామండి. వాళ్ళు కూడా అదే చెప్పారు. అంటే వాడపల్లి వెళ్ళి దర్శనం చేసుకోలేని పక్షంలో మేము ఇక్కడికి వచ్చి 7 వారాలు దర్శనం చేసుకుంటే చాలా మంది మా కోరికలన్నీ నెరవేరాయి అని ఎంతో భక్తిభావంతో చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా దృష్టిలో. ఇప్పుడు కూడా 7 వారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ప్రతి కంటిన్యూ చేస్తున్నారు 7 వారాలు చేసేవాళ్ళు. ఆ రకంగా పూర్తయింది గుడి. చాలా సంతోషం అండి. నాకు విన్నారుగా, ఈ తూర్పు తిరుమల క్షేత్రం తాలూకా క్షేత్రస్థాయి నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలే కావచ్చు, ఎదురైన పరిస్థితులే కావచ్చు, ఇవన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజున ఈ క్షేత్రానికి ఇంతటి మహాభాగ్యాన్ని కలుగుతుందని కూడా అనుకోలేదట. అంతటి మహాఖ్యాతిగాంచిన శ్రీ తూర్పు తిరుమల ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ గారితో మనం ముచ్చరించడం జరిగింది. కమలాకుచూచుక కుంకమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగతవత్సలసారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఇప్పుడు 10:30-11 గంటల సమయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదాన్ని వితరణ కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా శ్రీ స్వామివారికి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఈ ప్రసాదాలను భక్తులకు అందరూ కూడా ఈ కమిటీ వారు అందించడం జరుగుతుంది. విశేషంగా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమమే ఈ బలభద్రపురంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకతలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అధివేంకటశైలముదారమతైర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాని గమై కమలాదయితాన్న పరం కలయే
खलवेणुरवावशगोपवधूशतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेवदयाचलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुकायममोघशरम् अपहाय रघुत्वयमन्यमहं न कथञ्चन जातु भजे विना తూర్పు తిరుమలేశుని మహిమల్లో భాగంగా బెక్కవాల నుంచి వచ్చేటటువంటి భక్తులు స్వామివారికి తమ కోరికను విన్నవించగానే జరిగిన ఒక అనుభవాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. దక్షిణ తిరుమల అయినటువంటి బలభద్రపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల గురించి మేము చెప్పడానికి వచ్చామండి. మాది బెక్కవోలు గ్రామం. నా పేరు శ్రీనివాస్ అండి. మాది గోలింగేశ్వర ఫైర్ వర్క్స్ అండి. అయితే ఈ యొక్క స్వామివారి మహిమలలో మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పడం జరిగిందండి. అయితే మా అమ్మాయి జాబ్ గురించి మేము మొక్కుకోవడం జరిగింది. చాలా ఇంటర్వ్యూకి వెళ్ళింది, కానీ అక్కడ ఏమీ సక్సెస్ కాలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఈ యొక్క స్వామివారి దర్శనానికి వెళ్ళి 7 శనివారాలు మొక్కుకుని మీరు ఆ స్వామివారికి మీ యొక్క కోరికలు చెప్పుకుంటే స్వామివారు నెరవేరుస్తారు, మీ పాపకి జాబ్ వస్తుందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పడం జరిగిందన్న భక్తులందరూ కూడా. మేము స్వామివారి దగ్గరికి వద్దామన్నా కూడా కొంచెం అలాగా కొన్ని అనివార్య కారణాల వల్ల రావడం లేట్ అయిందండి. అయితే మా ఇంటి దగ్గర నుంచి స్వామివారి మా మిస్సెస్ మేము కూడా ఆ స్వామివారికి మొక్కుకున్నామండి. మొక్కుని అలాగా 1వ వారం 2వ వారం స్టార్ట్ చేసేటప్పటికి మా ఫ్యామిలీ అంతా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామండి. చేసుకునేటప్పటికి 3వ వారం వచ్చేసరికి హైదరాబాద్లో మా పాపకి జాబ్ రావడం జరిగిందండి. మేము 7 వారాలు కూడా పూర్తి చేసుకుని ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నామండి. అలాగే చాలామంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చే దైవంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ ఈ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారండి. 7 వారాల పూజలు కూడా చేసుకుంటున్నారు. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారికి మీ యొక్క కోరికలు మొక్కులన్నీ వినిపించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ఆ స్వామివారు మనం ప్రార్థిస్తే స్వామివారు నెరవేరుస్తున్నారండి. ఇలాగ ఇవన్నీ మా కోరిక నెరవేర్చినందుకు ఆ స్వామివారికి మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటామండి. ఆ స్వామివారి పూజే మేము ఎప్పుడూ చేసుకుంటున్నామండి. మళ్ళీ కూడా మా మిస్సెస్ వాళ్ళు కూడా 7 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఆ యొక్క స్వామివారికి చిన్న చిన్న కోరికలు వాళ్ళు కోరుకున్నారండి. అవన్నీ కూడా నెరవేరుస్తారని ఆ స్వామికి మేము ప్రార్థన చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇదండి ఈ భక్తుల జీవితంలో జరిగిన ఒక అద్భుత ఘటన. స్వామివారిని కోరిన వెంటనే కొంగు బంగారంగా స్వామివారి ఇలవేలుపుగా ఉన్నారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ దానికి సాక్ష్యం. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస. ఈ తూర్పు తిరుమల క్షేత్రంలో మరో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం గోశాల. గోమాతను పూజిస్తే సకల సౌభాగ్యాలు, సకల అష్టైశ్వర్యాలు ఉంటాయి అనేదానికి ప్రతీతగా ఈ ఆలయ కమిటీ వారు కొన్ని గోవులను దత్తత తీసుకోవడం కానివ్వండి, దానం ద్వారా తీసుకోవడం కానివ్వండి, భక్తుల సహాయ సహకారాలతో ఈ గోశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క గోక్షేత్రంలో వచ్చేటటువంటి ఆవు పాలనే మన స్వామివారి కైంకర్యాలకు వాడడం జరుగుతుంది. మరిన్ని విశేషాలు ఈ గోక్షేత్రం గురించి చెప్పడానికి మన మిత్రులు శ్రీ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. వెంకటేశాయ. తూర్పు తిరుమల ఆలయం ఏర్పడిన తర్వాత గోశాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆలయం ఏర్పాటుక ముందు ఒక విశాలమైన ఈ స్థలం ఏదైతే స్వామివారి ఆలయం నిర్మాణం జరిగిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం మొత్తంలో కూడా ఒక మూలన గోశాలండి అనేకమైన గోవులు మొత్తం ప్రాంగణం అంతా కూడా చాలా ఫ్రీగా తిరుగుతూ బయట గేట్ ఉండేదండి. అందువల్ల ఏమేమి బయటకు వెళ్ళిపోవన్న ఇబ్బంది లేదు కాబట్టి
చాలా ప్రశాంతంగా కూడా గోవులన్నీ కూడా తిరుగుతూ అవి ఆ ప్రాంతం అంతా కూడా గోమూత్రంతో గోమయంతో బాగా శుద్ధి చేయబడి తర్వాత ఇంత ఆలయం నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ విధంగా ఏంటంటే భవిష్యత్తులో ఈ ఆలయం ఏర్పడడానికి ఒక మంచి సూచకంగా ఏంటంటే అప్పట్లో ఈ గోశాల ఇక్కడ నిర్వహించడం కానీ మనకి గోవుల యొక్క గోమూత్రం గోమయం వీటన్నిటితోటి కూడా ఈ ప్రాంతం అంతా శుద్ధి గావించబడటం, అందువల్లనే ఇక్కడ స్వామివారు ఈ విధంగా వెలిసి ఇంత అనతి కాలంలో ఇంత ప్రాచుర్యం పొందడానికి కూడా కారణం అయి ఉండవచ్చని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అండి. స్వామివారికి నిత్య కైంకర్యాలకి అన్నింటిలోనూ కూడా ఈ గోవుల యొక్క పాలనే మనం వినియోగిస్తున్నామండి. ఈ గోవుల యొక్క పాలనే మనకి స్వామివారి యొక్క లడ్డూ తయారీలో కూడా ఉపయోగిస్తున్నాము. అదే రకంగా స్వామివారికి క్షీరాభిషేకానికి స్వామివారి యొక్క నిత్య దీప నైవేద్యాలు కైంకర్యాల్లో అన్నిట్లోనూ కూడా ఈ గోవుల యొక్క గోక్షీరాన్ని ఉపయోగిస్తారండి. ఇంకా ఎక్కువగా వచ్చినటువంటి గోక్షీరాన్ని మనకి తోడుపెట్టుకుని వచ్చినటువంటి ఏదైతే ఆవు నెయ్యి ఉంటుందో ఈ ఆవు నెయ్యిని ఉపయోగించుకొని మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టెంపుల్లో విక్రయిస్తున్నటువంటి లడ్డూల్లో కూడా వాడటం జరుగుతుందండి. మన లడ్డూలు కూడా తిరుపతి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ వలె అత్యంత మధురంగా చేయాలనే ఒక సత్సంకల్పంతో కమిటీ వారందరూ కూడా ఈ యొక్క గోశాల నుంచి సేకరించినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించుకొని మన ఆలయ ప్రాంగణంలోనే మన కమిటీ వారి పర్యవేక్షణలో ఈ లడ్డూని తయారు చేయడం జరుగుతుందన్నమాట అండి. ఇప్పటికే చాలా మంచి ఆదరణతో ఈ లడ్డూలు వెళతా ఉన్నాయన్నమాట అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. ఈ తూర్పు తిరుమల వాసుని దివ్యక్షేత్రంలో జరిగేటటువంటి విశేష అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి శనివారం నాడు కూడా స్టీమ్ పద్ధతిలో స్టీమ్తో తయారు చేసే విధానం. ఓం నమో వెంకటేశాయ. తూర్పు తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో శనివారం నాడు ప్రత్యేక అన్నదాన కార్యక్రమానికి దాదాపు 3,000 మంది నుంచి 4,000 మంది భక్తులు పాదయాత్రలో సహా ఈ టెంపుల్కి వస్తుంటారు. వారి కోసం కట్టెల పొయ్యిలతో కష్టంగా ఉంటుందని స్టీమ్ పొయ్యి కమిటీ వారు అరేంజ్ చేశారు. కాబట్టి ఇది అన్నాన్ని వాడుస్తున్నాము స్టీమ్ ద్వారానే. ఇడ్లీ తయారయ్యేది. బ్రహ్మోత్సవాలు ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఉదయం సాయంత్రం కూడా టిఫిన్ ఏర్పాటు చేస్తారు కమిటీ వారు. ఎంతమంది వచ్చినా సరే టిఫిన్ ఉదయం సాయంత్రం కూడా టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ అన్నదానం ఉంటుంది. ఇది స్టీమ్ అండి, ఇది స్టీమ్ పోయేది. ఇది చెన్నై నుంచి తెప్పించాము. ఇది భక్తుల సహకారాలతో ఇది మామూలుగా ఎంతమంది వచ్చినా సరే అన్నదాన్ని సరిపెడేస్తుంది ఇది స్టీము. దాదాపు 3,000 నుంచి 4,000 మంది దాకా ఇప్పుడు భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ ఉండే కొద్ది వచ్చే భక్తులకి వెనకాల ఇంకా స్టీమ్ అరేంజ్ చేద్దామని చూస్తున్నారు కమిటీ వారు. దినదిన అభివృద్ధి చెందుతుంది ఇది. మేము స్పాట్లో 5,000 మంది వచ్చినా మేము సరిపెట్టగలం. 5,000 మందికి అందడానికి మీ దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామ దూతాదులిత బలధామ అంజని పుత్ర సుఖనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగీ కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కుంచిత కేశ. తూర్పు తిరుమల క్షేత్రంలో మరో విశేషమైనటువంటి ప్రదేశానికి వచ్చాం. ఇది ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో బేడి ఆంజనేయ స్వామి వారి విశేషాల గురించి మన మిత్రుడు చెప్తారు. దాని గురించి ఒకసారి వినండి. సార్, ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి ఎలా వచ్చిందంటే అండి, తిరుపతిలో కూడా గొల్ల మండపం ఎదురుగుంటా గాలిగోపురం నిర్భరంగా కూడా బేడి ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అదే బేడి ఆంజనేయ స్వామి. బేడి ఆంజనేయ స్వామి అంటే బేడి ఆంజనేయ స్వామి అంటే తిరుపతిలో అంజనా పర్వతం ఒకటి ఉంటుంది. అంజనాదేవి గారి కుమారుడు చిన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉండేవారు. తిరుపతిలో అల్లరి చేసేస్తుంటే అంజనాదేవి బేడీలతో శంకించి తిరుపతి కొండ ఎదురుగుంటా దండం పెట్టి ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా బేడీలతో స్వామివారి బేడీలతో ఉంటుంది. సాధారణంగా చాలా చోట్ల విగ్రహాలు చూసినప్పుడు ఆంజనేయ స్వామి గద చూసాం మేము. అందుకే ఇక్కడ గద ఉంది. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు అండి, మీరు అందరూ కూడా పాదాలకి దండం పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనం ఇక్కడ తోకను చూసారా, ఈ తోకకు దండం పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కూడా
పాదాలకి దండం పెట్టుకుంటారు కానీ ఇది పెద్ద ఆంజనేయ స్వామికి పాదాలకు దండం పెట్టుకోవాలి. చిన్న ఆంజనేయ స్వామి వారికి ఇప్పుడు ఈయన బాలుడు కాబట్టి మనం ఇప్పుడు కూడా తోకను ఇలా దువ్వుతూ ఉండాలి. అప్పుడు స్వామివారి పరవశిస్తారు. ఇది ఏకశిల, ఇది ఏకశిల తిరుపతి నుంచి తీసుకొచ్చామండి. ఇది 13 అడుగుల ఏకశిల కృష్ణశిలతో తయారైందండి. కృష్ణశిలతో తయారైంది. ఇది సేమ్ తిరుపతిలో ఉన్నట్టే గొల్ల మండపం. ఇది పైన ఉన్నది గొల్ల మండపం. స్వామివారు గాలిగోపురంగా స్వామివారు ఉంటుంది. అయితే మనం తిరుమల క్షేత్రంలో చూసినట్టుగానే సేమ్ అలా ఉంటుంది. ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది. గొల్ల మండపానికి ఆపోజిట్ లోనే స్వామివారు ఉంటుంది. అక్కడ కూడా జ్యోతి ప్రభావం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే జ్యోతి వెలిగించుకొచ్చింది. ఇదండి బేడి ఆంజనేయ స్వామి వారి విశేషాలు. అయితే ఇప్పటివరకు మనం చూసిన విగ్రహాలు ఎక్కడ చూసినా సరే ఆంజనేయ స్వామి వారు భక్తాంజనేయ స్వామి అయినప్పటికీ గద మాత్రం పక్కన ఉంటుంది. కానీ ఇక్కడ గద లేకుండా స్వామివారు చిన్నతనంలో అల్లరి చేసేవాడు, అల్లరి ఆంజనేయులు కాబట్టి తన తల్లి బేడీలతో బంధించిన అదే విగ్రహాన్ని ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రంలో ఈయన బేడి ఆంజనేయ స్వామి వారే క్షేత్రపాలకుడిగా ఉండడం అనేది ఒక మరో విశేషం. మిగిలిన విషయాలకి మనం జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్దాం రండి. ఇదే జ్యోతిర్లింగ దర్శనానికి మనం స్వామివారి ఆలయం ముందున్నటువంటి ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల శివాలయాలు ఒకే క్షేత్రంలో నివిడీకృతమై భక్తుల పూజలు అందుకోవడానికి ఈ క్షేత్రంలో ప్రత్యేకించి స్థాపించడం జరిగింది. ఈ ఆలయ విశేషం అన్ని క్షేత్రాలు ఒకే చోట ఉండడం అయితే ముందుగా మనకి దక్షిణామూర్తి దర్శనం చేసుకొని ఈ యొక్క క్షేత్రంలోకి వెళ్దాం. ఈ దక్షిణామూర్తిని మనం దర్శనం చేసుకొని ఇక్కడ కుమారస్వామిని, ద్వారపాలకుని, అలాగే స్వామిని కూడా ఇక్కడ విద్యా గణపతి అనేటటువంటి ప్రత్యేకంగా మన ఈ క్షేత్రంలో విద్యా గణపతిని కూడా ప్రత్యేక పూజలతోటి ప్రత్యేక శ్రద్ధతోటి స్థాపించడం జరిగింది. దాని తాలూకా విశేషాలు ఇక్కడ విద్యా గణపతి అండి. ఇది విద్యా గణపతి అంటే భాగవతం రాస్తున్న విద్యా గణపతి. అందుకే మీకు పెన్ను పుస్తకంతో కూడా గణపతి వారు ఉంటారు ఇక్కడ. అందుకే ఈయన విద్యా గణపతిగా అయ్యారన్నమాట. ఇక్కడ అక్షరాభాసం అన్ని కూడా రాస్తున్నారండి. ఆయన భగవద్గీత రాస్తున్నారు. భాగవతం రాస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి విగ్రహానికి ప్రతి ప్రదేశానికి ఒక విశిష్టత అనేది ఈ క్షేత్రం తాలూకా గొప్పతనం. అలాగే స్వామివారి కళ్యాణమూర్తులు గౌరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం, అలాగే ఈశ్వర శివపార్వతుల కళ్యాణం అనేది ఇంచుమించు అన్ని క్షేత్రాలలాగా ఇక్కడ కూడా ఆ యొక్క కళ్యాణ తిథుల నాడు తప్పకుండా ఆచార్యులందరూ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ తూర్పు తిరుమల క్షేత్రంలో మరో విశేషమైనటువంటి కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మనం వచ్చాం. ఇక్కడ జ్యోతిర్లింగాలతో పాటు అష్టాదశ పీఠాలు కూడా స్థాపించడం జరిగింది. ఒకసారి మీరు దాని గురించి పూర్తిగా రండి. చెప్పండి సార్, ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి ఎలాగా ప్రతిష్ఠించడం జరిగింది? ద్వాదశ జ్యోతిర్లింగాలండి. మొత్తం 12 లింగాలు ఉంటాయి ఇక్కడ. సోమనాథ జ్యోతిర్లింగం అండి. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం, 2 మల్లికార్జున జ్యోతిర్లింగం, 3 మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, తర్వాత వైద్యనాథ జ్యోతిర్లింగం, తర్వాత శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగం, తర్వాత రామేశ్వరం జ్యోతిర్లింగం, తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం, తర్వాత విశ్వనాథ జ్యోతిర్లింగం అంటే ఇదేమో త్రయంబేశ్వర జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది తర్వాత సింగేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహంకాళి జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు తమ స్వహస్తాలతోటి స్వామివారికి ఈ జ్యోతిర్లింగాలన్నిటికీ కూడా తమ స్వహస్తాలతోటే అభిషేకం చేసేటటువంటి మంచి కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు మనకు అందించున్నారు. అలాగే ఈ జ్యోతిర్లింగాలతో పాటు
ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ ఆలయంలో శక్తిపీఠాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవిడి శంకరీదేవి శ్రీలంక అండి, శ్రీలంక శంకరీదేవి. శ్రీలంక. తర్వాత కామాక్షిదేవి కంచీపురం, తర్వాత శంకులాదేవి పద్మ గుజరాత్ అండి. తర్వాత చాముండేశ్వరిదేవి మైసూర్ కర్ణాటక, తర్వాత జోగులాంబ అలంపురం తెలంగాణ. అలంపురం జోగులాంబ. ఇవి భ్రమరాంబికాదేవి శ్రీశైలం అండి, ఆంధ్రప్రదేశ్. తర్వాత మహాలక్ష్మీదేవి కొలంపూర్ మహారాష్ట్ర ఇవిడి. తర్వాత వేకవీరకాదేవి మహావీరి మహారాష్ట్ర అయిన ఇవిడిని. తర్వాత మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్. పూర్తికాదేవి పిఠాపురం అన్నట్టు. దేవి ఒడిన ఒరిస్సా అండి. ఇవిడే మాణిక్యాంబాదేవి దాక్షారాం అండి. తర్వాత కాణిక్యాందేవి గుజరాత్ అస్సాం అండి. తర్వాత మోదేశ్వరి దేవి ప్రయాగ్రాజ్ గుజరాత్ అండి. తర్వాత వచ్చి హిమాచల్ ప్రదేశ్ అండి. తర్వాత మహంకాళి గౌరీదేవి గయా బీహార్ అండి. తర్వాత విశాలాక్షిదేవి కాశీ ఉత్తరప్రదేశ్ అండి. వివేక సరస్వతీదేవి కాశ్మీర్. అంతేకాకుండా శక్తిపీఠాలకు ప్రతిరోజు కూడా కుంకుమార్చన ప్రతి దేవతకి జరుగుతుంది. కుంకుమార్చన అభిషేకాలు అన్నీ కూడా శాస్త్ర ప్రకారం జరుగుతుంది. అదండి ఈ క్షేత్రంలో తూర్పు తిరుమలేశుని క్షేత్రంలో ఉపాలయాలుగా నిర్వహించి ప్రత్యేకంగా భక్తుల మనోభావాలు అభిష్టాలు నెరవేర్చేటటువంటి తూర్పు తిరుమల క్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శించి తరించాలన్నదే మా ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం అండి ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం వల్లే అంత మధురంగా తయారు చేయాలని ఒక మంచి సంకల్పంతో కమిటీ వారు దీన్ని తయారు చేస్తున్నారండి. ఈ లడ్డూలో వాడేటువంటి ఆవు నెయ్యిని ఇక్కడ గోశాలలో వచ్చేటువంటి ఆవు నెయ్యిని మేము సేకరించి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీన్ని తయారు చేయడం జరుగుతుందండి. మన ఆలయ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో ఇదంతా కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒక 50 రూపాయలు మాత్రమే పెట్టి దీన్ని మనం విక్రయిస్తున్నాం అన్నమాట అండి. ఇది అత్యంత మధురంగా అత్యంత పవిత్రంగా ఇది మనకు అందుబాటులో పెట్టడం జరిగిందన్నమాట అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. ఇదండి ఈరోజు తూర్పు తిరుమలగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషం. ఇక్కడ 2012లో శంకుస్థాపన జరిగి 14లో ప్రతిష్ఠ జరిగిన ఈ గుడికి అలా తూర్పు తిరుమలగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. అలాగే ఇక్కడ అనతి కాలంలోనే 7 వారాల వెంకన్న స్వామిగా 7 వారాలు మనం ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని మన కోరిన కోరికలను తీర్చేటటువంటి కోనేటి రాయుడుగా మన తూర్పు తిరుమలలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించి కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తున్నాయి అనేటటువంటి సంకల్పంతో అనే భక్తుల విశ్వాసం చొరగొన్నటువంటి ఈ క్షేత్ర మహిమలు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు ఆచారి, నా ఛానల్ ఆచారి 916 ఛానల్. మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను ఆశీర్వదించండి. జై శ్రీ.